ఇప్పుడు ఎక్కడైతే ఐ ఫ్యాక్టర్ ఎక్కువ వినబడతాదో, అంటే డివైన్ నేచర్ని డామినేషన్ చేసి హ్యూమన్ నుంచి వచ్చే ఎలిమెంట్స్ ఎక్కడైతే ఎక్కువ ఎలివేట్ అవుతాయో అక్కడ మనకి క్లియర్గా అర్థమైపోవాలి అది అబద్ధం అని. ఎందుకంటే అది వాడిలో నుంచి పుట్టింది, అది ఎప్పటికైనా చేస్తుంది. వాడిలో నుంచి పుట్టింది, అది ఒక గర్వానికే తీసుకొని వెళ్తుంది, కానీ దానివల్ల సొసైటీకి దెర్ ఇస్ నో యూజ్. అల్టిమేట్గా అంటే మన సోర్స్ ఆఫ్ ఎనర్జీకి మనం సరిపోము అని మనకు తెలుస్తుంది, కాబట్టి మనం వేరే సోర్స్ నుంచి ఎనర్జీ కోరుకుంటున్నాం. అంటే మనకన్నా ద హైయెస్ట్ ఎంటిటీ నుంచి వచ్చే ఎనర్జీ మనలో ఉన్నప్పుడు మనకు అది నిజంగా కావాలి. అంటే ద డివైన్ నేచర్ అన్నది, ద డివైన్ నుంచి వచ్చే పవర్ అన్నది, ద డివైన్ నుంచి వచ్చే ప్రెజెన్స్ అన్నది మనకి 100% కావాలి. ఇక్కడ మనకి బలంగా అర్థం అవ్వాల్సింది ఏంటంటే, అన్ని తత్వాల కన్నా దైవత్వం మాత్రమే హైయెస్ట్ ఎంటిటీ అన్నది పర్ఫెక్ట్గా అర్థం అవ్వాలి. ఇంకోటి ఇక్కడ ఏం చూడొచ్చానంటే, మనకి ఇట్లాగ హ్యుమానిటీయే ఒక మేజర్ ఎంటిటీ, ఒక హైయెస్ట్ ఎంటిటీ ఆఫ్ ద ఆల్ పాయింట్ ఆఫ్ ఎంటిటీస్ అని మన మైండ్లోని పెట్టేసి, ఇక్కడ చాలామంది మనతోటి ఆడుతున్న ఒక ఆట ఏంటంటే గుడ్ మోరల్స్, నీతి వాక్యాలు. గుడ్ మోరల్స్ అంటే ఇప్పుడు ఎట్లా అంటే, డివైన్ నేచర్ని, నేను కూడా డివైన్ నేచరే, అంటే ఐ యామ్ ఆల్సో వన్ ఆఫ్ ద డివైన్, నేను కూడా దేవుడినే, నేనే దేవుడిని, ఇట్లాగే ఎవరైతే పోర్ట్రేట్ చేసుకుంటారో వాళ్ళు తీసుకునే ద గ్రేటెస్ట్ వెపన్ ఏదైనా ఉంది అని అంటే గుడ్ మోరల్స్, అంటే మంచి మాటలు. మనం ఒక్కసారి అట్లాగే ఉండి ఆలోచిస్తే, మనం కొంతమందిని యాక్సెప్ట్ చేసాం మన కల్చరల్లో కానీ, అవుట్ ఆఫ్ ఇండియా కానీ, ఎవ్రీవేర్. నేను పేర్లు పెట్టడానికి ఇష్టపడట్లేదు, జస్ట్ మనకు మనం అట్లా థింక్ చేద్దాం. అంటే మనకు తెలిసిన కొన్ని రిలీజియస్ కానీ, కొంతమంది వ్యక్తులు, కొంతమంది మనుషులు వాళ్ళని దేవుడు అని పోర్ట్రేట్ చేసుకోవడానికి వాళ్ళు యూజ్ చేసిన అల్టిమేట్ వెపన్ ఏంటంటే గుడ్ మోరల్స్. అంటే మంచి మాటలు చెప్పిన ప్రతి ఒక్కరిని మనం దేవుళ్ళని చేసాం. వాళ్ళని పోర్ట్రేట్ చేసుకోకపోయిన దేవుడని మనం వాళ్ళని పోర్ట్రేట్ చేసాం. ఎందుకు అనంటే మంచి మాటలు, ఎక్కడైతే మంచి మాటలు చెప్తాని ఒక మంచి మాటలు కూర్చొని చెప్తున్నారో వాళ్ళని మనం డివైన్ నేచర్లోని ఈక్వల్ చేసేసాం. వాళ్ళు కూడా డివైన్ నేచర్కి అర్హులే అని మనం వాళ్ళకి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాం. సో అది వాళ్ళకి కూడా అలవాటు అయిపోయి, నేను కూడా బిలాంగ్ టు ద డివైన్ నేచర్ అన్నవాడు ఉపయోగించేది ఏంటంటే గుడ్ మోరల్స్ చెప్పి మనల్ని కూడా పోర్ట్రేట్ చేసి అట్లాగా. సో అదంతా కూడా అట్లా చేయబడింది. సో దీన్ని బైబిల్ ఏమని చెప్తుంది అని అంటే, 2 Corinthians chapter 11, 14 and 15 verses. ఇది నేను తెలుగులో చదువుతాను, చాలా బాగుంటుంది. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. ఓన్లీ 14 verses ఒకటి చదువుతాను చూడండి. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. మనకి ఎట్లాగా మన మైండ్లోని ఎట్లాగా మనకి స్టాంప్ అయిందంటే, ఒక వెలుతురు నుంచి వచ్చే స్వరము ఒక డివైన్ అని, ఒక డార్క్ అంటే ఒక చీకటి నుంచి వచ్చే స్వరము కానీ, ఒక కైండ్ ఆఫ్ ఏదైనా కానీ అది డిమానిక్ అని మనకి మైండ్లో అట్లా స్టాంప్ వేయబడింది. సో కాబట్టి ఇప్పుడు సాతాను కూడా ఏం చేశాడంట, మనకి తెలిసిన విషయాన్ని బట్టి వెలుగుదూత వేషము ధరించుకొనిచున్నాడు. అంటే వాడు కూడా, నేను కూడా గుడ్డే, అంటే ఇట్లాగొస్తే నన్ను కనిపెడుతున్నారని నేను కూడా గుడ్ మోరల్స్ చెప్పుకుంటూ మీకు నేను దేవుడిలా పోర్ట్రేట్ చేసుకుంటాను. మీకు అర్థమవుతుంది కదా బైబిల్ అంతా క్లియర్గా చెప్తుందో. సో గుడ్ మోరల్స్ చెప్పిన ప్రతి ఒక్కరు కూడా దేవుడు కాదు. బైబిల్లోనే చాలా గుడ్ మోరల్స్ చెప్పారు జీసస్ క్రైస్ట్, మెనీ ఆఫ్ దెమ్.
చాలా అంటే చాలా, అది ఉపమానాల పరంగా కానీ, ఒక ఎగ్జాంపుల్ పరంగా కానీ, ఆయన టీచింగ్స్లో కానీ, ఆయన జీవితంలో కూడా చేసి చూపించారు. ఎట్లాంటి సిచ్యువేషన్ ఎట్లా ఎదుర్కోవాలో అంత. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను నేను. ఒక వేశ్య వ్యభిచారం చేస్తూ పట్టుబడిపోయినప్పుడు ప్రజలందరూ తీసుకొని వచ్చేసి, సరే ఇప్పుడు మీరు ధర్మశాస్త్రానికి మించిన దైవం అని మీరు చెప్తున్నారు కదా, ఈవిడికి ఎట్లాంటి శిక్ష మీరు విధిస్తారు? ధర్మశాస్త్రం చెప్తుంది వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ స్త్రీని తీసుకొని వచ్చి రాళ్లతో కొట్టి చంపమని. ఇప్పుడు మీరు ఏం చేయమంటారు అని అందరు రాళ్ళు పట్టుకొని రెడీగా ఉన్నారు. అక్కడ యేసుక్రీస్తు ఏమంటారంటే, సరే అందరూ కలిసి ఆమెను కొడతారు, ఓకే, కానీ కొట్టే ముందు మీలో ఎవడైతే ఏ పాపము చేయలేదో వాడే ఫస్ట్ రాయి తన మీద వేసరండి అని ఆ క్వశ్చన్ వేసేసరికి అందరు చేతిలో కూడా రాయి కింద పడేస్తారు. ఎందుకంటే అందరం పాపులే, అందరం కూడా ఏదో ఒక తప్పు చేసాం. సో నేనంత నీతిమంతుడిని కాదు వేరే వాళ్ళని జడ్జి చేయడానికి. ఇట్లాంటి గుడ్ మోరల్స్ బైబిల్లో నెంబర్ ఆఫ్ ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు విషయంకి వచ్చేసరికి యేసుక్రీస్తు ఎక్కడ కూడా తన గుడ్ మోరల్స్ని, తను చేసిన మంచి వాటిని, మంచి పనుల్ని, ఇట్లాగ నీతి వాక్యాలని చెప్పడానికి, హైలైట్ చేసుకోవడానికి, ఎలివేట్ చేయడానికి ఆయన ఇష్టపడలేదు. ఆయన ఏంటి ఇష్టపడ్డారు అని అంటే, టిల్ నౌ ఆయన ఏంటి తన గురించి చెప్పడానికి ఇష్టపడ్డారు అంటే, తనని తాను సాక్రిఫైస్ ఇచ్చుకున్న క్రాస్ మీద, నెక్స్ట్ తనకు తిరిగి లేచిన రిజరక్షన్ గురించి. మీకు అర్థమవుతుందా? తను క్రూసిఫిక్షన్ ఏదైతే సిలువ మీద సాక్రిఫైస్ అయ్యారో దాని గురించి, మరలా తిరిగి రిజరక్షన్ అయిన దాని గురించి మాత్రమే ఆయన మాట్లాడడానికి కానీ, తనని ఆ విధంగా గుర్తు చేసుకోవడానికి కానీ, అది మాత్రమే తను పోర్ట్రేట్ చేసుకున్నారు. నేను దేవుణ్ణి కాబట్టి, నేనే మిమ్మల్ని అందరినీ కన్నాను కాబట్టి, మీరు చేసిన పాపానికి ప్రాయశ్చిత్త మీరు తీసుకోలేరు కాబట్టి, మీరు అస్సలు దాన్ని భరించలేరు, తీసుకోలేరు. మీరు తీసుకుందామన్నా కూడా అది లా ఒప్పుకోదు. కాబట్టి నేనే మీ తరపున వచ్చి మీ ప్రతి పాపాన్ని నేను నా మనుష్య రూపంలో వచ్చి ఆ సాక్రిఫైస్ని తీసుకొని నేను మీ అందరి కోసం అట్లా మరణించి మరలా 3వ దినమున నేను తిరిగి లేచాను. ఇదే గాస్పల్. అంటే ఈ మాటలు ఆయనని ఇక్కడే ఆయన ఎలివేట్ చేసుకోవడానికే ట్రై చేశారు. ఎందుకనంటే గుడ్ మోరల్స్ చెప్పుకొని ప్రతి ఒక్కరు నేను దేవుడు అని పోర్ట్రేట్ చేయడానికి చాలామంది ఇష్టపడతా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఎంచుకున్న ద గ్రేటెస్ట్ వెపనే గుడ్ మోరల్స్. ఇప్పుడు మనమే అంటాం, కూర్చొని 100 నీతి కబుర్లు చెప్పమంటే నేను చెప్తాను, కానీ ఆ నీతి మాటల మీద నించొని అది పాటించాలంటేనే కష్టం అని. అది క్లియర్గా దేవుడికి కూడా తెలుసు. అందుకనే ఆయన గుడ్ మోరల్స్ గురించి, ఆయన చేసిన ఉపమానాలు, నీతి వాక్యాల గురించి ఆయన హైలైట్ చేయాలనుకోవట్లేదు దాన్ని. చాలామందిని ఆయన స్వస్థపరిచారు, మిరాకిల్స్ చేశారు, మంచి మంచి మాటలు చెప్పారు. ఆయన ఏమన్నారంటే, సర్లే ఇది ఎక్కడ చెప్పమాకు, వెళ్ళి నీ బ్రతుకు నువ్వు బ్రతుకు. కానీ ఆయన బహిరంగ దేని గురించి మాట్లాడమన్నారంటే, ఆయన సిలువ గురించి, ఆయన ఇచ్చుకున్న సాక్రిఫైస్ గురించి. మీకు అర్థమవుతుంది అనుకుంటా. అంటే ఇక్కడ మనకి క్లియర్గా అర్థం అవ్వాలి ఏంటంటే, గుడ్ మోరల్స్ చెప్పిన ప్రతి ఒక్కరు దేవుడు కాదు. కూర్చొని ఇన్ని కబుర్లు చెప్పమన్నా మనం కూడా చెప్తాం, అలాగని మనం కూడా దేవుడు అయిపోతామా? మీకు అర్థమవుతుందా? చాలా అంటే దేర్ ఆర్ మెనీ కైండ్ ఆఫ్ పీపుల్, చాలా కైండ్స్ ఆఫ్ రిలీజియస్ నుంచి వాళ్ళందరూ వై యూ చూసింగ్ దెమ్, వై యూ చూసింగ్ హిమ్, వై యూ చూసింగ్ దట్ పర్టిక్యులర్ రిలీజియన్, వై యూ చూసింగ్ పర్టిక్యులర్ పర్సన్ యాజ్ ఎ గాడ్ అని అడిగినప్పుడు వాళ్ళు దాని నుంచి చెప్పే గుడ్ మోరల్సే ఉంటాయి. 100% గుడ్ మోరల్స్, అది కూడా మానవత్వాన్ని హైలైట్ చేసి ఉంటాయి. నో, ఇట్స్ 100% రాంగ్. డివైన్ నేచర్ కన్నా ఏది కూడా హయ్యెస్ట్ ఎంటిటీ కాదు. అది మాత్రమే అన్ని తత్వాల కన్నా హయ్యెస్ట్ తత్వం ఏదైనా ఉందంటే అది దైవత్వం. అది కాకుండా ఇంక ఏం చెప్పినా తనని తాను గుడ్ మోరల్స్ చెప్పుకొని నేను పలానా దేవుడిని పోర్ట్రేట్ చేసుకున్న అది పచ్చి అబద్ధం. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటా నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, చిన్న ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ జీసస్, ఈ యొక్క అండర్స్టాండింగ్కి థ్యాంక్ యూ సో మచ్ యేసయ్యా.
అండర్స్టాండింగ్ మాకు ఇచ్చినందుకు, విన్న వారిని బట్టి వాళ్ళ హృదయాల్లోని నీవే వారికి బలమైన ఈ అర్థాన్ని, ఈ భావాన్ని పెట్టి వాళ్ళకి నీవు చెప్తే కానీ మాకు ఎవరికి అర్థం కాదు ప్రభువా. సో కాబట్టి నీవే మా హృదయాల్ని ఓపెన్ చేసి ఈ సత్యం ఏంటో పెట్టి అది మమ్మల్ని వెలిగించులాగా సహాయం చేయమని విన్నవారిని అందరినీ బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నా తండ్రి అయిన యేసుక్రీస్తు నామం పేరట అడిగి పెడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.